రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కులం కార్డు ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి సుజాతానగర్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి కాపు కులాన్ని అంటగట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుయ్యబట్టడమే వైసీపీ నేతల పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. దీనికి స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం పిఠాపురంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తాను గెలిచింది కులం పేరు చెప్పుకొని కాదని, అన్ని కులాలు తనకు సమానమే అని చెప్పినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు సంబంధించిన కాపు నేతలతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, కన్నబాబు లాంటి వారు పని కట్టుకొని పవన్ కళ్యాణ్ తిట్టడాన్నే ప్రజలు ఆశ్రయించుకుంటున్నారని ఎమ్మెల్యే పంచకర్ల ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వం అధిష్టానం నుంచి కింద వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక విష సంస్కృతిని తీసుకొచ్చింది. గతంలో అసెంబ్లీలో కానీ బయట కానీ రాష్ట్రంలో ఎక్కడ కులాల కుంపటి కానీ కుల ప్రస్తావన కానీ లేని రాజకీయాలు మనం చూసాం. ఈ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి విషయాన్ని కులానికి అంటగడుతూ, ఏ కులం నాయకుడిని తిట్టాలంటే ఆ కులం వాళ్ళతో తిట్టిస్తూ, మాట్లాడటానికి కూడా నాకు ఇబ్బంది కలిగించే ఈ కులం 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 10 సార్లు అంటానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. దురదృష్టకరమైన రాజకీయాలు, దురదృష్టకరమైన వాతావరణాన్ని ఈ వైసీపీ తీసుకొచ్చింది. పదే 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 అధికారానికి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుల ప్రస్తావన తేవద్దు అని ఎన్నోసార్లు మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అప్పీల్ చేసినప్పటికీ కూడా ఆయనకి కులం రంగు పులవాలని, కాపుల్ని పట్టించుకోవట్లేదని, కాపులను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఏమీ అంటలేదు, ఇట్లా ఏదో విషయంగా ఆయన్ని మనశ్శాంతి లేకుండా కుల విషయాలు మాట్లాడిన వ్యక్తిని కులం దానిలోకి చట్టంలోకి లాగాలని చూస్తూ ఉంటే, మన కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మాటామంతి కార్యక్రమం పెట్టి దానిలో ఆయన స్పీచ్లో నాకు కులంలోకి నన్ను లాక్కండి, నేను ఎప్పుడు కూడా ఒక పార్టీ పెట్టింది ఒక కులం కోసం కాదు, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి, దాంట్లో ఈ కులం కూడా ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా పేదవాడు, డబ్బున్నవాడు, అవసరం ఉన్నవాడు, ప్రభుత్వం సాయం చేయాల్సిన వాడు, అందాల్సిన వాడు అన్నట్టుగా చూస్తాం తప్ప కులం విషయం తేకండి. తప్పు చేసిన వాళ్ళు ఏదన్నా కాపు కులంలో ఉన్నా నేను రక్షిస్తాను అనుకుంటే అది తప్పు. తప్పు చేసిన వాళ్ళు ఏ కులంలో ఉన్నా తప్పే అంటాను. అన్యాయానికి గురి కాబడ్డవాడు కూడా ఏ కులంలో ఉన్నా అన్యాయమే అంటానని చెప్పి ఆయన క్లారిటీగా మాట్లాడితే, దురదృష్టకరమైన విషయం ఏంటంటే మళ్ళీ అదే కాపులతో నిన్న కాకినాడ ద్రాక్షారామంలో బొత్స సత్యనారాయణ గారు, దాడిశెట్టి రాజా గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, కొట్టు సత్యనారాయణ, కురసాల కన్నబాబు, పేర్ని నాని, వంగా గీత తదితర నాయకులు, అంటే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కాపులను అక్కడికి రప్పించి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉన్నప్పుడు కులం పేరు ఎత్తుతారని, అవసరం తీరిన తర్వాత కాపులకు ద్రోహం చేస్తున్నారని చెప్పి అవాకులు చవాకులు పేరారు. ఓరి దద్దమ్మల్లారా, మా పార్టీ సిద్ధాంతమే కులాలు మతాలు లేని సమాజాన్ని మా పార్టీ సిద్ధాంతాలు 7 విషయాల మీద ఉంటే దాంట్లో ఒక అంశమే కులం మతం లేని సమాజాన్ని నిర్మించాలి అని చెప్పి ఆయన ప్రవేశపెట్టారు. ఎన్నో సందర్భాల్లో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒక పార్టీ ఒక కులం మీదో ఒక మతం మీదో ఆధారపడి రాజకీయ పార్టీ మన జాలదు అని చెప్పి తెలియని అంత వ్యక్తులు కాదు మేము. పైగా సమాజంలో అన్ని కులాలు కోరుకునే ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మల్లాగా ఈ కాపు జాతి, అక్కడ ఉన్న కాపు జాతి తయారయ్యి ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనుకోవటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, అక్కడ ఉన్న కాపులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో
కొంత ప్రాపగా జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లోకి ఏమైనా వెళ్తామన్న తపన ఉందేమో కానీ మొన్న కాపు యువత కానీ కాపు జాతి కానీ మిగతా జాతి కానీ పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టినందుకు మిమ్మల్ని తరిమి రాజకీయంగా సమాధి చేశారే, అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి సిగ్గుపడండి. సిగ్గు శరం లేకుండా మీ ఇళ్లలో మీకు ఎలా తిండి పెడుతున్నారో కూడా మీకు నాకు అర్థం కావట్లేదు. మిగతా పార్టీలు ఉన్నాయి, మిగతా పార్టీల అధ్యక్షులు ఉన్నారు, వారికి ఒక కులం ఉంది. వాళ్ళని ఎవ్వరు కూడా ఆ కులం ఎక్కడన్నా కూడా రోడ్డు మీద వేస్తుందా, రోడ్డు మీద మాట్లాడుతుందా? కాపు కులంలో ఒక నాయకుడు